ఎప్పుడు? క్రీస్తు యేసు రాజుగా పట్టాభిషేకం ఎప్పుడు? యేసుక్రీస్తు యొక్క రాజ్య పట్టాభిషేకం ఎప్పుడు? లేదా జరిగినదా, జరగబోతుందా? యేసుక్రీస్తు రాజుగా రాబోతున్నాడా, ఏమై ఉన్నాడన్నది మనము ఈ దినం లేఖనంలో నుండి పరిశీలన చేసుకుందాం. క్రొత్త నిబంధనలో రాయబడిన యేసుక్రీస్తు విషయము, క్రొత్త నిబంధనలో రాయబడిన యేసుక్రీస్తు విషయము మరి పాత నిబంధనలో లేదా అంటే పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తుని గురించి రాయబడి ఉన్నది. అదేవిధంగా మనం పరిశీలన చేసినప్పుడు లోకం అంతటికి రాజుగా దేవుడు ఎవరిని నియమిస్తూ ఉన్నాడు? ఒక దేశానికి కాదు, ఓ రాష్ట్రానికి కాదు, ఓ ప్రాంతానికి కాదు, ఒక జనాంగానికి కాదు. లోకం అంతటికి కూడా దేవుడు రాజుగా ఎవరిని నియమించబోతున్నాడో దేవుని యొక్క లేఖనం మనకేం తెలియచేస్తుందో దయచేసి బైబిల్లో నుండి మనం కొన్ని లేఖనాలను పరిశీలన చేసుకుందాం. జకర్యా గ్రంథం, పాత నిబంధనల గ్రంథంలో నుండి జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనమును మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ ఓ మాట మనకు కనపడుతూ ఉన్నది. 3వ అధ్యాయము 8వ, ప్రధాన యాజకుడు అయిన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా సిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నీ నుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. చాలు, ఆ రాతిని తేరి చూడండి. యెహోషువ ఎదుట నేను ఒక రాతిని ఉంచి ఉన్నాను, ఆ రాతిని తేరి చూడండి. ఇదిగో దానియేలు గ్రంథంలో రాయబడుతూ ఉన్నది, చేతి సహాయం లేకోకుండా తీయబడిన రాయి, చేతి సహాయం లేకోకుండా తీయబడిన రాయి ఆ రాజ్యముల మీద, ఆ ప్రతిమ మీద పడి దాన్ని దంచివేసి దాన్ని నామరూపాలు లేకోకుండా చేసి పడేసినది. ఇక్కడ మనం 8వ వచనంలో చూసినప్పుడు ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును. ఈ చిగురు యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది, జకర్యా గ్రంథంలో రాయబడినది, క్రొత్త నిబంధనలో రాయబడి ఉన్నది. క్రొత్త నిబంధనైన చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనంలో కూడా రాయబడి ఉన్నది. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ వచనం చూసినప్పుడు సంఘముల కోసరము ఈ సంఘస్థులను గూర్చి సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును. చాలు, సంతానమును, దావీదు యొక్క వేరు చిగురు సంతానమునై ఉన్నాడు. దావీదు యొక్క ఏరు చిగురు సంతానమునై ఉన్నాడు. ఎందుకు ఈ మాట జకర్యా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు? ఎందుకు ఈ మాటలను యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు? ఇదిగో క్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా రాకముందు నుంచి ఆ యొక్క క్రీస్తుకు ముందున్న ప్రవక్తలందరూ కూడా క్రీస్తుని గూర్చిన చిగురు అనే ప్రవచనము మాట్లాడుతూ ఉన్నారు, ప్రవచిస్తూ ఉన్నారు. కారణం ఏంటిది అన్నది మనం చూసినప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో దావీదు యొక్క ఏరు చిగురు సంతానమునై ఉన్నాడు అని రాస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఇర్మియా ప్రవక్త ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. దయచేసి ప్రతి రిఫరెన్స్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. యెహోవా ఇలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో
నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును. రాజై పరిపాలన చేయును. దావీదుకు నీతి చిగురును పుట్టిస్తాను, దావీదుకు నీతి చిగురును పుట్టిస్తాను. అతడు రాజై, అప్పటికి రాజు కాలే ఆ నీతి చిగురు, అతడు ఏమవుతాడంట? రాజై. అతడు రాజై పరిపాలన చేయును, రాజై పరిపాలన చేయును, నీతి చిగురును పుట్టించుదును. అతడు రాజై పరిపాలన చేయును. 6వ వచనం, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేలు నిర్భయంగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు, యెహోవా నీతి అని అతనికి పేరు పెట్టెదరు. లోకానికి నీతిమంతుడు యేసుక్రీస్తు ఒక్కడే. లోకానికి నీతిమంతుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఎలా రుజువు చేస్తావంటే, యేసు అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు? రాజు మొదలుకొని సామాన్యుల వరకు, ఆనాటి కాలంలో ఉన్న చక్రవర్తి మొదలుకొని అగస్టస్ సీజర్, ఎంఏ హిస్టరీ, అగస్టస్ సీజర్ మొదలుకొని, బైబిల్ పేరు కైసర్ అగస్తు మొదలుకొని, ఏ రోజు కాదు, కైసర్ అగస్తు మొదలుకొని సామాన్యుడి వరకు ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు యేసుక్రీస్తు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును? అందుకే పిలాతు చేతులు కడుక్కోవాల్సి వచ్చింది, పిలాతు చేతులు కడుక్కోవాల్సి వచ్చింది. అందుకే ఇక్కడ అంటున్నాడు, అతనికి నీతి అని పేరు పెట్టబడును. తర్వాత దీని గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. హెజ్కేలు ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడో చూద్దాం. 37వ అధ్యాయం హెజ్కేలు, హెజ్కేలు 37వ అధ్యాయము ఏమని ప్రవచిస్తున్నాడో చూద్దాం. 22వ వచనం, వారు ఇక మీద ఎన్నటికి 2 జనములుగా 2 రాజ్యములుగాను నుండకుండునట్లు ఆ దేశంలో ఇజ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక్క రాజునే నియమించెదను. ఒక్క రాజునే, 2-3 రాజులుగా కాదు. యేసుక్రీస్తు గురించి రాయబడుతున్న ఈ ప్రవచన వాక్యములో ఆనాటికి విడిపోయిన ఇజ్రాయేలీలు 2 రాజ్యాలుగా, ఒకటి యూదా రాజ్యము, రెండోది ఇజ్రాయేలీల రాజ్యము. యూదా రాజ్యంగా, ఇజ్రాయేల్ రాజ్యంగా, యూదా బెన్యామీను కలిసి ఒక రాజ్యంగా, 2 గోత్రాలు కలిసి, తక్కిన 10 గోత్రాలు కలిసి ఇజ్రాయేల్ రాజ్యంగా ఆ దినములలో రెహబాము కాలములో విడిపోయి ఉన్నాయి. సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలనలో 2 రాజ్యాలుగా విడిపోయి ఉన్నాయి. వాస్తవానికి సొలొమోను రాజు పరిపాలన చేసే కాలములోనే విడిపోవాలి, కానీ దేవుడు నీ కాలములో విడగొట్టను, నీ కుమారుని కాలంలో విడగొడతానని రెహబాం కాలములో రాజ్యాన్ని, ఒకటిగా ఉన్న రాజ్యాన్ని 2గా చేసి ఉన్నాడు. కానీ హెజ్కేలుకి వస్తానులే అంటున్నాడు, ఇదిగో ఇంకా 2 రాజ్యాలుగా ఉండదు, వారంతా ఏకజనంగా ఉంటారు, వారందరికీ రాజు ఒక్కడే, వారందరికీ రాజు ఒక్కడే. ఇప్పుడు 24వ వచనం చూద్దాం. 24వ వచనం హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 24, నా సేవకుడైన దావీదు వారికి, ఇక్కడ ఆలోచన చేయాలి మనం, నా సేవకుడైన దావీదు వారికి రాజగును. హెజ్కేలు ఈ మాటలు రాసే టయానికి, హెజ్కేలు ప్రవచించే టయానికి దావీదు బ్రతికున్నాడా చనిపోయినాడా? బ్రతికున్నాడా చనిపోయినాడా? చనిపోయిండు కదా, అవునా? మరి దావీదు మరల రాజు ఎట్టయితాడు? నా సేవకుడైన దావీదు వారికి రాజగును.
నా సేవకుడైన దావీదు వారికి రాజగును. పోనీయండి, యూదా రాజ్యంలో నుండి, ఇజ్రాయేలు రాజ్యంలో నుండి దావీదు పేరు కలిగిన ఇంకొక రాజు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఎవరు లేరు. మరి చనిపోయిన వాడు రాజు ఎలా అవుతాడు? ఇక్కడ ఏమని చెప్తుండే బైబిల్, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. బాగా గమనించండి. నా సేవకుడైన దావీదు వారికి రాజగును, వారందరికీ కాపరి ఒక్కడే. బాగా గమనించండి, వారందరికీ అంటే రెండు రాజ్యాలకి, ఇర్మియా రెండు రాజ్యాలు ఏకజనమగున అంటే ఇక్కడ ఏజికేల్ అంటుండు, ఆ రెండు రాజ్యాలకు సంబంధించిన వారందరికీ కాపరి ఒక్కడే యుండును. వాడు నా విధులను అనుసరింతురు, నా కట్టడాలను గైకొని అనుసరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసించెదరు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసించెదరు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయ్యుండును. ఎల్లకాలము. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి. నా సేవకుడైన దావీదు వారికి రాజగును. ఈ రాజు ఎల్లకాలము, 5 సంవత్సరాల పీరియడ్ కాదు. భారతదేశంలో 5 సంవత్సరాల యొక్క రాజ్య పరిపాలన అయిపోయింది. మొన్న 13వ తారీఖు 2వ పరిపాలన కొరకు ఓట్లు వేసినాం, ఇంకా వేయబోతూ ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో. అర్థమవుతుందా? 5 సంవత్సరాల లాంటి పరిపాలన కాదు, 10 సంవత్సరం లాంటి పరిపాలన కాదు, 1-2 సంవత్సరాల పరిపాలన కాదు. ఎల్లకాలం ఉండే పరిపాలన, ఎల్లకాలం ఉండే ఆధిపత్యం, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉండే రాజరికం. ఒక 5 సంవత్సరాలకు సింహాసనం దిగిపోయే రాజరికం కాదు ఈ రాజరికం. దేవుడు నియమిస్తున్న రాజు, దేవుడిస్తున్న ఆధిపత్యం, దేవుడిస్తున్న అధికారం ఏమై ఉన్నదో ఈ లోకానికి తెలియచేసే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క శక్తి ఏందో, దేవుని యొక్క కార్యములేందో ఈ లోకం ఎరగలేకపోతూ ఉన్నది. ఈ లోక పట్టాభిషేకాలు అనుకుంటున్నాయి, కానీ దేవుడు చేసిన పట్టాభిషేకం ఏందో ఈ లోకానికి అర్థం కావట్లేదు. ఈ లోకం కొరకు దేవుడు అభిషేకించి ఈ లోకానికి నీతిమంతుడైన రాజును ఎవరిని నియమించినాడో లోకానికి తెలియలేకపోతూ ఉన్నది. ఓ క్రైస్తవుడా, ఈ లోకానికి నువ్వు తెలియచేయవలసిన వాడివిగా ఉండాలి. ఈ లోకానికి రాజు అంటే ఎవరో రుచి చూపించే క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి. ఈ దినం ఆ రాజు ఎవరో మనం చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఎవరైనా ఒకరు చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును. అక్కడ ఏమన్నాడు? నీతిపరుడు. ఇంతకుముందు ప్రవక్త కూడా నీతిపరుడునను అంటూ ఉన్నాడు. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షించేవాడు లోకాన్ని. ఒక జనాంగం కొరకే యుద్ధం చేసేవాడు కాదు, లోకం అంతటిని రక్షించేవాడు. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడినై తన పిల్లల్ని రక్షించుకోవటానికి ఎంత దీన స్థితిలోనికైనా వెళ్ళిపోయేవాడు. తల్లిదండ్రులు తన పిల్లల్ని కాపాడుకోవటానికి ఎదుటివాడిని కాళ్ళు మొక్కటానికైనా వెనక ఆడరు. ఏదైనా సందర్భం వచ్చింది, వాడిని గట్టేసిర్రు, ఏదో చేసిర్రు, అవసరమైతే వెళ్ళిపోయి ఎదుటివాని కాళ్ళ మీద పడి పిల్లల్ని ఇడిపించుకునే అంత దీన స్థితి. పిల్లలకి భయంకరమైన అనారోగ్యం వచ్చేసింది. ఉన్నది ఒక 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 25 పొలం ఉంది. ఆ 25 కూడా అమ్మేసి ఆ పిల్లల కొరకు దీన స్థితిలోనికి మారిపోయి పిల్లల్ని కాపాడుకోవటానికి చూస్తూ ఉంటారు. మన రాజు
మనల్ని రక్షించుకోవటానికి దీన స్థితిలోనికి ఉమ్మేసిన తుడిచేసుకున్నాడు. గమనించండి, రక్షణ గలవాడు, నీతి గలవాడు తన పిల్లల్ని కాపాడుకోవటానికి, తన పిల్లల్ని రక్షించుకోవటానికి చివరి వరకు తగ్గించుకున్నాడండి. ఎంత తగ్గించుకుంటే సరిపోతుందో, ఎంత తగ్గించుకోవటం అంటే ప్రాణానికి మించిన ఇంకా తగ్గింపు లేదండి. ఆ ప్రాణమంతా కూడా ఇచ్చేసినాడు తగ్గింపులో. బాగా గమనించండి. అందుకే ఇక్కడ ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈయన ఎలా రాజుగా చేయబడ్డాడా, చేయబడబోతున్నాడా? మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. కొత్త నిబంధనలోనికి వద్దాం. మీకు ఇవి అర్థం కావటానికి పాత నిబంధనలో కొన్ని విషయాలు మీకు తెలియచేసి ఉన్నాను. ఇంకా చాలా ఉన్నాయి, సమయం సరిపోదు కనుక కొన్ని విషయాలు మీకు తెలియచేసి ఉన్నాను. కొత్త నిబంధనలోనికి వద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి చదువుతూ ఉన్నాను. నేను చదువుతున్నా, మీరు వినండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఓలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటను ఉన్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని ఇప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇప్పుడు 4వ వచనం. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరున్నట్లు ఇది జరిగెను. ఏ ప్రవక్త? జకర్యా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చును. 4వ వచనం చూద్దాం. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరున్నట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. బాగా గమనించండి. గాడిదను ఎందుకు ఎక్కాలి యేసు ప్రభు? ఆయన జీవించినంత కాలంలో 2 విషయాలే మనకి జ్ఞాపకమవుతూ ఉన్నది. అధిక శాతం ఆయన కాలినడకతో నడిచినాడు. ఎడ్ల బండి మీద ప్రయాణం చేయలేదు, గుర్రాల పైన ప్రయాణం చేయలేదు, రథాలెక్కి ప్రయాణం చేయలేదు, లేకుంటే మనుషుల చేత ఎత్తబడి మోసుకొని పోయే రీతిగా కూడా యేసుక్రీస్తు ప్రయాణము చెయ్యలేదు. ఎన్నడూ అడగని విషయము, ఎన్నడూ చెప్పని విషయం ఒకరోజు చెప్తూ ఉన్నాడు. యెరూషలేము దగ్గరికి వచ్చిండు. అసలు యెరూషలేము దగ్గరికి వచ్చేసిండు. అక్కడ ఆగిపోయిండు. నేను ఇప్పుడు యెరూషలేములో ప్రవేశించాలంటే నాకు ఒక గాడిదని తీసుకురండి. మరి అంతకుముందు ప్రయాణం చేసినప్పుడు కాలినడకన వెళ్ళిండు. ఏ ప్రాంతానికైనా కాలినడకన వెళ్ళిండు. ఇప్పుడు ప్రత్యేకంగా అడుగుతుండు, గాడిద పిల్ల కట్టేసి ఉంటుంది, వాటిని ఇప్పుకొని వచ్చేయండి. ఆయన నీళ్ళ మీద ప్రయాణం చేసేటప్పుడు దోణి ఎక్కి వెళ్ళిండు, దోణిలో ప్రయాణం చేసిండు. ఈ మాటలు రాయబడ్డాయి. కానీ ఎక్కడ కూడా ఏ జంతువు మీద కూడా ప్రయాణం చేసినట్టుగా లేదు. మనుషులు మోసుకొని ఆయనను తీసుకెళ్ళినట్టుగా లేదు, రథాలు ఎక్కినట్టుగా లేదు, గుర్రాలు ఎక్కి ప్రయాణం చేసినట్టుగా లేదు. కానీ ఇప్పుడు మాత్రము ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నాడు, నేను యెరూషలేములోనికి రావాలంటే గాడిదే నా దగ్గరికి రావాలి. వీళ్ళకి కూడా ఆశ్చర్యం కావచ్చు శిష్యులకి. ఎప్పుడు ఏం అడగలేదు కదా యేసుక్రీస్తు, నాకు అది కావాలి ఇది కావాలని. కానీ ఇప్పుడేంది ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నాడు అన్నట్టుగా. ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరున్నట్లు ఏమి నెరవేర్పు జరగాలి? వీటన్నిటిని మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కావచ్చు, మార్కు సువార్త 11వ అధ్యాయం
మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా చూడండి, అక్కడ ఏమని రాయబడుతూ ఉన్నదో. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తీసుకొని వచ్చి తమ బట్టలు, ఇక్కడ తమ బట్టలు దానిపైన ఏయగా అంటూ ఉన్నాడు. తమ బట్టలు దానిపైన ఏయగా గాడిదని తీసుకొచ్చారు. గాడిదని తీసుకొచ్చి ఎక్కువ అంటే ఎక్కట్లే లేదు. వీరే ఎవరు చెప్పారు వాళ్ళకి? అక్కడ ఉన్న ప్రజలకి ఎవరు తెలియజేసారు? ప్రజలకు ఒక ప్రేరేపణ వస్తూ ఉన్నది. ఇదిగో గాడిద పైన బట్టలు వెయ్యాలి. ఆయన ఏం అడగలే. యేసుక్రీస్తు వారు మీరు గాడిద మీద బట్టలు బరవండి అని అన్నాడా? అనలేదు. వీళ్ళకి ఒక ప్రేరేపణ వస్తుంది. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేరేపణను బట్టి వారు గాడిద మీద బట్టలు వేసినారు. గాడిద మీద బట్టలు వేసి ఉన్నారు. ఎందుకు? గాడిద మీద బట్టలు వేయకపోతే ఏమవుతుంది? మీరు గమనించండి, బైబిల్ని పరిశీలన చేయండి. ఒక రాజు పట్టాభిషేకం జరగాలంటే పాత నిబంధనల గ్రంథంలో ఉన్న రాజుల యొక్క పట్టాభిషేకం ఎలా జరిగిందో ఒక్కసారి మనం బైబిల్ని పరిశీలన చేద్దాం. బైబిల్ని మనం పరిశీలన చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం నుండి చూద్దాం. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం నుండి, దావీదు బెత్షెబను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలబడెను. సొలొమోన్ని పట్టాభిషేకం జరిగేటప్పుడు ఏం జరుగుతుందో, బెత్షెబకు దావీదు మాట ఇచ్చిండు, నీ కుమారుని రాజుగా చేస్తానని. కాబట్టి ఆ రాజుగా చేసే సమయం వచ్చింది. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినది ఏమనగా, సకలమైన ఉపద్రవములో నుండి, నేను చదువుతున్నా, నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు, అవశ్యంగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడే నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణం చేసిన దాన్ని ఈ దినమునే నెరవేర్చేదనని చెప్పగా, ఈ దినమునే నెరవేర్చేదనని చెప్పగా, 31వ వచనం, బెత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలిన వాడైన రాజుకు దావీదు సదాకాలము బ్రతుకునుగాక అనెను. 32వ వచనం, అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెననియను నా యుద్ధకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. 33వ వచనం, అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడునైనా నా సేవకులను పిలిపించుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ ప్రకటన చేయవలెను. దావీదు పిలుస్తూ ఉన్నాడు యాజకులను, దావీదు పిలుస్తూ ఉన్నాడు ప్రవక్తలను, దావీదు పిలుస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న తన సేవకులందరినీ పిలిచి చెబుతూ ఉన్నాడు, నా కుమారుడైన సొలొమోనును తీసుకొని వెళ్ళండి. అప్పటికి ఇంకా సొలొమోనికి పక్కన రాజు అన్నది రాలే, ఓన్లీ సొలొమోన్ అంతే. అప్పటికి సొలొమోనే, పక్కన రాజు అన్నది రాలే. బాగా గమనించండి, నా కుమారుడైన సొలొమోనును తీసుకెళ్ళి గిహోన్ అనే ప్రాంతమునకు తీసుకెళ్ళి నా కంచెర గాడిద, రాజు ప్రయాణం చేసే కంచెర గాడిద మీద అతన్ని ఎక్కించి బాకానాదం చేసి రాజు చిరంజీవి అగునుగా కానీ బాకానాదం చేసి జనులను ప్రకటించుడి అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినప్పుడు ఏం జరుగుతుందో అక్కడ చూద్దాం.
లూకా సువార్త 19వ అధ్యాయం 35వ వచనం. తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలను వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఓలివ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ఏమని అక్కడ బాకానాదం చేస్తూ ఉన్నారు. బాకానాదం అనగా మాట్లాడే మాటలు వినపడటం. నా మాట మీ కొస వరకు వినపడదు గనుక ఇదిగో ఈ మైక్ ద్వారా మీకు వినపడేటట్టుగా మాట్లాడుతూ ఉన్నాను. ఆ దినములలో జనులు కేకలు వేస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం 9వ వచనం. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. మత్తయి సువార్త 21వ అధ్యాయం క్లియర్గా ఉంటుంది. ఇక మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. జన సమూహములో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము. కేకలు వేస్తూ, మామూలుగా పిలిచేది వేరు, కేకలు వేసేది వేరు. మామూలుగా జయం కొట్టేది వేరు, కేకలు వేసి జయము జయం అన్నది వేరు. బాగా గమనించండి. ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు, దావీదు కుమారునికి జయము. నా సేవకుడైన దావీదు వారికి రాజుగా ఉండును. ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు, నా సేవకుడైన దావీదు వారికి రాజుగా ఉండును. ఆ రాజ్యము ఎల్లకాలం ఉంటుంది, ఆ రాజు ఎల్లకాలం ఉండేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దావీదు కుమారునికి జయము. నా సేవకుడైన దావీదు వారికి రాజుగా ఉండును. దావీదు ఏరు షిగురు వారికి రాజుగా ఉండును. దావీదు ఏరు షిగురు వారికి రాజుగా ఉండును. ఇదిగో పట్టాభిషేకం దావీదు సెలవిస్తూ ఉన్నాడు. దావీదు ఏ రీతిగా అయితే పట్టాభిషేకం తన కుమారుడైన సొలొమోనుకు చేయిస్తూ ఉన్నాడో, గిహోను అనే ప్రాంతమునకును సొలొమోనును తీసుకెళ్ళి నా కంచెర గాడిద మీద ఎక్కించి అతడు రాజ్య పరిపాలన చేస్తున్నాడని బాకానాదము చేయండి, బాకానాదము చేయండి. ఇదిగో ఈ దినం యెరూషలేము సమీపమునకు వచ్చిన యేసుక్రీస్తు అక్కడ ఆగి, మీరు వెళ్ళి ఆ కట్టబడిన గాడిద పిల్లను తీసుకొని నా యుద్ధకు రండి అనగానే వారు వెళ్ళి ఆ గాడిద పిల్లను తీసుకొని వచ్చినప్పుడు, ఆ గాడిద మీద తమ బట్టలను పరిచినప్పుడు, యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అక్కడ జనులంతా యేసుక్రీస్తుకు ముందుగా జనులు వెళ్తూ, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. పట్టాభిషేకం ఎలా జరుగుతుందో చూడండి. మనం ఏం చెప్తున్నాం? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకున్నారు. తెలుసుకున్నారా? తెలుసుకుంటారా? తెలుసుకున్నారు కాదు, తెలుసుకుంటారు. భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారా వచ్చుచున్నాడు. చాలు, రాజుగా వచ్చిండా, ఇంకా రాజుగా రాబోతున్నాడా? రారాజుగా రాబోతున్నాడు. అసలు ఆయన చక్రవర్తి అండి. ఇప్పుడే రాజుగా వస్తుండని మనం చెప్పలేకపోతున్నాం, రాజుగా వచ్చి ఉన్నాడని చెప్పలేకపోతున్నాం, రాజుగా రాబోతున్నాడని చెప్తూ ఉన్నాం.
క్రైస్తవులమైన మనకే బైబిల్ అర్థం కాలేకపోతే, క్రైస్తవులమైన మనకే బైబిల్ అర్థం కాలేకపోతే, బైబిల్ గురించి తెలియని వారికి ఏమర్థమవుతుందండి? ఈ పాట తప్పు అండి. అందుకే ఇందాక పాట కూడా సరిచేసింది, రమేష్ పాడినప్పుడు కూడా ఆ పాట దగ్గర మీకు తెలుసా 60% పాటలు మనం కొన్ని తప్పుగా పాడుతున్నాం. 100కి 60%, 100లో 60 పాటలు. తెలుసా మీకు? సేవకులం పాడుతున్నాం, సంఘ పెద్దలు పాడుతుర్రు, విశ్వాసులు పాడుతుర్రు. రాగం మంచిగుంటే కాదండి, అది దేవునికి మయమార్థంగా ఉందా లేదా చూడాలి. మనం పాడే పాటల కంటే ఇదిగో బయట ప్రైవేట్ సాంగ్స్ ఇంకెంతో బాగుంటాయండి, కానీ వాటి వలన ఉపయోగం ఏమైనా ఉందా? లేవు కదా. ఉన్నాయా? ఆలోచించండి. ఆలోచిస్తానికే ఈ మాటలు మీకు చెప్తున్నాను. మళ్ళా తర్వాత మీటింగ్లో దేవుని రాజ్యం బలంగా వచ్చేంత వరకు ఇక్కడ ఉన్నవారు మరణమును రుచి చూడరు. వాళ్ళు ఇంకా బతికున్నారా? కైలాస మహర్షి బతికున్నాడన్నది ఒకడు పుస్తకం రాసిండు, హిమాలయ పర్వతంలో ఉన్నాడు, బతికున్నారు. అతని జీవితం అంట 2500 సంవత్సరాలంట. ఉన్నాడా లేడా బైబుల్ తెలుస్తుంది, బైబుల్ తెలుస్తుంది. ప్రేమణ దేవుని బిడ్డలారా, పుస్తకం రాసిండు ఒక ఆయన, కైలాస మహర్షి అని. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దావీదు కుమారునికి జయము. దావీదు కుమారుడైన సొలొమోను రాజు యొక్క పట్టాభిషేకం ఎలా జరిగింది? సింహాసనం మీద కూర్చోబెట్టి చేసిర్రా? గాడిద మీద కూర్చోబెట్టి చేసిర్రు. దేని మీద కూర్చోబెట్టి? గాడిద మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసిర్రు, సింహాసనం మీద కూర్చోబెట్టి కాదు. దావీదు యొక్క పట్టాభిషేకం ఎలా జరిగింది? సింహాసనం మీద కూర్చోబెట్టా? అడవిలో గొర్రెలు కాసుకుంటే ఇంటికి పిలిపించి నెత్తి మీద పోసేసి తైలం పోసేసి అభిషేకించి వెళ్ళిపోయిండు. ఎవరు? సమూయేలు ప్రవక్త. సొలొమోను పట్టాభిషేకం ఎలా జరిగింది? గిహోను ప్రాంతమునకున్న కుమారుడైన సొలొమోనును తీసుకెళ్ళి గాడిదని ఎక్కించి సొలొమోను ఏలుచున్నాడని బాకానాదము చెయ్యండి. ఈ దినం యేసుక్రీస్తు, ఈ దినం యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇదిగో యెరూషలేములోనికి నేను ప్రవేశించబోతూ ఉన్నాను. ఈ దినం లోకానికి రాజుగా, లోకానికి రారాజుగా, లోకానికి చక్రవర్తిగా నాది పట్టాభిషేకం అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు. ఏ దినము గాడిదని అడగని వాడు ఆ దినం అడిగిండంటే జనులకు అర్థమైపోయినది. మనకు అర్థం కాకపోవచ్చు, ఆయన దగ్గరున్న జనులకు అర్థమైపోయింది. గాడిదని అడగగానే వెంటనే తమ దగ్గర ఉన్న బట్టలు తీసేసి గాడిద మీద వేసేసినారు, గాడిదని ఎక్కించినారు. ఆయన గాడిద మీద వస్తుంటే జనులు ముందుగా జయగొడుతూ ఉన్నారు. మనం గిట్ట ఎలక్షన్లో నిన్నటి వరకు ఎట్లా జయగొట్టుకుంటూ వెళ్ళిరో, ఆయనకు జై, ఈయనకు జై, ఆమెకు జై, వీడికి జై, వానికి జై అని ఎట్లా కొట్టినో అదే రీతిగా యేసుక్రీస్తు ముందు జనులు అంటున్నారు, దావీదు కుమారునికి జయము. ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడును గాక, కొనియాడబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో అనగా పరలోకములో సర్వోన్నతమైన స్థలములలో ఆయన పుట్టినప్పుడు వినపడిన మాటలు రాజుగా పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు వినపడుతున్నవి. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు మాట్లాడుతూ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకు ఇష్టలైన మనుషులకు. ఆయన శరీరధారిగా భూమి మీద జన్మించినప్పుడు వినపడిన మాటలు రాజుగా పట్టాభిషేకం జరిగేటప్పుడు వినపడుతూ ఉన్నాయి, పట్టాభిషేకం జరిగినప్పుడు వినపడుతూ ఉన్నాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, మహిమ. మరి బట్టలు ఎందుకు పరిచిర్రయ్యా? అది కూడా చూద్దాం. బట్టలు ఎందుకు పరిచిర్రు? 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం, వెరీ ఇంపార్టెంట్.
రెండో రాజుల గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుతూ ఉన్నాను. అంతటా ప్రవక్త యగు ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నువ్వు నడుము బిగించుకొని. సేవకుడు ఎప్పుడు కూడా దేనికైనా సిద్ధంగా నడుము బిగించుకొని ఉండాలి. బాగా గమనించండి. సేవకుడు తన దగ్గర పరిచర్య చేస్తున్న కాబోయే సేవకులు కూడా నడుము బిగించుకొని రెడీగా ఉండాలి. పెద్ద ప్రవక్త చెప్తూ ఉన్నాడు తన దగ్గర ఉన్న శిష్యులకి, నువ్వు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోతిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నిషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపల గదిలోనికి అతని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలం పోసి, నేను నిన్ను ఇశ్రాయేలీల మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యం చేయొద్దు సుమీ, ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే అక్కడ ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? అహాబ్ అనేవాడు ఉన్నాడు. యెజెబెలు అహాబు. ఇగో ఈ విషయము వాళ్ళకి తెలిస్తే నిన్ను ఉంచరు. ఫస్ట్ నిన్ను ఉంచరు. బాగా గమనించండి. ఆలస్యము చేయక తలుపు తీసి పారిపొమ్ము. ఏమంటుండు? పారిపొమ్ము, నువ్వు అక్కడ ఉండొద్దు. ఎవరికి చెప్తుండు? ప్రవక్తల శిష్యులో ఒకనికి ప్రవక్త అయిన ఎలీషా చెప్తుండు, తైలపు బుడ్డి పట్టుకొని అతని తల మీద పోసేసి రాజ్య పట్టాభిషక్తినిగా అతన్ని అభిషేకించేసి నువ్వు తలుపు తీసుకొని వెనకకు చూడకోకుండా పారిపోవాలంతే. వెనకకు తిరక్కుకోకుండా పారిపోవాలి. ఏంటి పారిపోవటం? ఏంటి? ఏం జరుగుతుంది చూద్దాం. 11వ వచనం నుండి చదువుదాం. అదే అధ్యాయంలో 11వ వచనం. యెహోవా బయలుదేరి తన యజమాని సేవకుల యొద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది. ఇది జరిగింది. ఇది అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళా ఏం జరిగిందో తన సహోదరుల యొద్దకు వెళ్ళి కూర్చుంటాడు. యెహోవా బయలుదేరి తన యజమాని సేవకుల యొద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది. ఆ ఎర్రివాడు, ప్రవక్తల శిష్యుల్ని ఏమంటారు అక్కడ ఉన్నోళ్ళు? ఆ ఎర్రివాడు నీ యొద్దకు వచ్చి ఏమని అతన్ని నీ యొద్దకు వచ్చిన ఏతువేమని అతన్ని అడగగా అతడు వాని మాటలను మీరు ఎరిగే ఉన్నారని చెప్పాను. కాబట్టి వారు అదంతయు ఒట్టిది, జరిగిన దాన్ని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లనెను. యెహూ ఏం చేస్తుండు? దాట వేస్తూ ఉన్నాడు. ఏం లేదా, ఎర్రోడు మీరే అంటారు కదా ఎర్రోడు అని. ఆ ఎర్రోడు ఏం చెప్తాడు? ఎర్రియే చెప్తాడు. అవునా? మీరే అంటుర్రు ఎర్రోళ్ళని, ఎర్రోడని మీరే అంటుర్రు. ఎర్రోడు ఏం చెప్తాడు? ఎర్రి మాటలు చెప్తాడు. ఏం లేదులే, అంత ఉట్టిదేలే అంటే లేదు. వాళ్ళకు డౌట్ వస్తుంది. దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది పక్కనున్న వాళ్ళని. యేసుక్రీస్తు దగ్గర ఉన్న వాడిని దేవుని ఆత్మ ప్రేరేపించేసేసి గాడిద మీద బట్టలు జయము అని ప్రకటించేటట్టుగా వచ్చేసేసింది దావీదు కుమారునికి. ఇక్కడ యెహూ దగ్గర ఉన్న సహోదరులు యెహూని అడుగుతూ ఉన్నారు, లేదు ఏదో జరిగింది నువ్వు చెప్పమన్నప్పుడు ఏం జరుగుతుందో 12వ వచనం. కాబట్టి వారు అదంతయు ఒట్టిది, జరిగిన దాన్ని మాకు తెలియచెప్పమనగా అతడిట్లనెను, నేను నిన్ను ఇశ్రాయేలీల మీద పట్టాభిషక్తినిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను. యెహూ నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషక్తినిగా చేయుచున్నాడు దేవుడని నాతో చెప్పెను అనగానే వెంటనే ఏం జరుగుతుందో చూద్దాం. 13వ వచనం నేను చదువుతున్నాను.
అంతటా వారు అతి వేగరంగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కాళ్ళ కింద పరచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించిరి. యెహూ ఈ మాట మాట్లాడగానే ఇజ్రాయేలీల మీద దేవుడు నన్ను పట్టాభిషక్తునిగా చేసి ఉన్నాడు అని యెహూ చెప్పగానే అతి వేగరంగా, వేగము వేరు అతి వేగము వేరు. అక్కడ ఉన్న ఎంత హృదయ ప్రేరేపణ వాళ్ళకు వచ్చేస్తుంది, వాళ్ళలో ఒక మార్పు వెంటనే కలిగిపోతుంది. యెహూ ఎక్కడ, ఆహాబు ఎక్కడ, ఆహాబు భార్య అయిన యెజబెల్ ఎక్కడ? ఆలోచన చేయండి. యెహూ ఆ మాట చెప్పగానే వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న బట్టలన్నీ తీసేసుకొని, ఇదిగో యెహూ పైన మెట్ల పైన అక్కడ నిలబడి ఉంటే మెట్ల మీద పరుస్తూ ఉన్నారు. మనం గిట్ట ఎవరైనా మంత్రో ముఖ్యమంత్రి వస్తే రెడ్ కార్పెట్ అని, గ్రీన్ కార్పెట్ అని, ఆ కార్పెట్ అని, ఈ కార్పెట్ అని ఈ పరుచుకుంటూ పూలు చల్లుకుంటే ఎట్లా వెళ్ళిపోతామో, ఆ మాట వినగానే తన దగ్గర ఉన్న వారందరూ యెహూకు లోబడ్డారు. బాగా గమనించండి. ఆ మాట ఫస్ట్ ఏమన్నారు? ప్రవక్త శిష్యుణ్ణి ఎర్రివాడు అన్నారు. ఫస్ట్ ఏమన్నారు వీళ్ళంతా? ఆ ఎర్రివాడు ఏం చెప్పినాడు నీకని అడిగినారు. ఇప్పుడు ఎర్రివాడు చెప్పిన మాటకి ఈ యెహూ దగ్గర ఉన్న సహోదరులు బట్టలు పరిచి ఏమంటున్నారు? యెహూ రాజై ఉన్నాడు. 13 అంతటా వారు అతి వేగరంగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కాళ్ళ కింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిరే. ఒకటి గాడిదనెక్కిన సొలొమోను యెహూ రాజుగా పట్టాభిషేకం జరిగినప్పుడు గాడిద లేదు అందుబాటులో, సింహాసనం లేదు అందుబాటులో వారి దగ్గర పైన వేసుకునే వస్త్రాలు ఉన్నాయి. మనం టవాలు, కొంతమంది వ్యవసాయదారులు టవాళ్ళు భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఈ దినం వాళ్ళ దగ్గర అయితే పై బట్టలు ఉన్నాయో ఆ బట్టలన్నీ తీర్చి మెట్ల మీద పరుస్తూ ఉన్నారు. ఇదిగో యేసుక్రీస్తు రాజుగా పట్టాభిషేకం చేయబడినప్పుడు గాడిదతో పాటు బట్టలు కూడా పరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు రాజుగా పట్టాభిషేకం చేయబడినప్పుడు గాడిద మీద కూర్చొని ఉన్నప్పుడు ఆ గాడిద నడుస్తూ ఉంటుంది. జనులందరూ దావీదు కుమారునికి జయము అని ప్రకటిస్తూ ఉన్నారు. ఈయన రాజై ఉన్నాడని చెప్తూ ఉన్నారు. తమ బట్టలు ఆ దారి పొడుగున పరుస్తూ ఉంటే ఆ గాడిద ఆ బట్టల మీద నుంచి వస్తూ ఉన్నది. ఒక పట్టాభిషేకం జరిగేటప్పుడు సూచనలు, యేసుక్రీస్తు యొక్క రాజుగా పట్టాభిషేకం జరిగేటప్పుడు సూచనలు. మనమేం చెప్తున్నాం? ఆ టైం రాగానే గాడిద మీద ప్రసంగాలు చేసేస్తాం, లేకుంటే మట్టల మీద ప్రసంగం చేస్తుంటాం. గాడిదనే ఎక్కిండి యేసుప్రభు, అంత తగ్గించుకుంటూ నువ్వు తగ్గించుకోవా అని అడుగుతాం. అసలు గాడిద ఎందుకు వచ్చింది, అది ఏమై ఉన్నది అన్నది లోకానికి తెలియచేయాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడని కాదు పాడేది, యేసు రాజుగా వచ్చి ఉన్నాడు, ఓ భూలోకమా నువ్వు తెలుసుకో అని ప్రకటించాలి, పాడాలి. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. తర్వాత చూద్దాం, మట్టల విషయంలో చూద్దాం. మట్టల విషయం లేవీకాండం 23వ అధ్యాయం, లేవీకాండం 23వ అధ్యాయం 39వ వచనం నుండి 23వ అధ్యాయం లేవీకాండం. తీయాలి, అందరు తీయాలి. 39వ వచనం నుండి. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగ ఆచరింపవలను. పండగ సమయమున ఏం చేయాలన్నది ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు.
ఆచరింపవలను. మొదటి దినం విశ్రాంతి దినం, 8వ దినము విశ్రాంతి దినం. విశ్రాంతి దినాల మీద కూడా త్వరలో మాట్లాడతా. భాగం నుంచి 40వ వచనం చదువుతూ ఉన్నాను. ఇది మనకి కావాల్సింది. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్లను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి వంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉచ్చయించుచుండవలెను. పండగ అంటే సంతోషం, పండగ అంటే సంతోషం, ఉత్సాహించటం. ఇదిగో యేసుక్రీస్తు రాజుగా పట్టాభిషేకం చేయబడిన దినం పండగ, ఉత్సాహ దినం, సంతోషించే దినం. అందుకే అందుబాటులో ఉన్నవారు, బట్టలు లేనివారు వారి చేతికి అందిన కొమ్మలు తీసుకొచ్చి, ఆకులను తీసుకొచ్చి, మట్టలను తీసుకొచ్చి దారి పొడుగున పరిచేస్తూ ఉన్నారు. ఏంది పండగ అంటే ఈ పండగలు కాదు, యేసు రాజుగా పట్టాభిషేకం చేయబడినదే మాకు పండగ. మా లోక రక్షకుడు, ఈ లోకమును రక్షించే రక్షకుడు మా కొరకు పట్టాభిషక్తుడిగా ఉన్నాడు, పట్టాభిషక్తుడిగా ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, పట్టాభిషేకం యేసుక్రీస్తుకు జరిగిన దినం. అదే మనం చెప్పుకుంటున్న మట్టల ఆదివారం. మనం చెప్పుకుంటున్న మట్టల ఆదివారం. 4 మట్టలు తీసుకొచ్చి ఆడ పెట్టేసి వాటికి పూలు గుచ్చేసేసి నేను ఆనందించినట్టు కాదు. నీ హృదయములో ఆయన రాజుగా పట్టాభిషక్తుడిగా ఉండాలి. ఆకులేముంది, నువ్వు పెట్టిన గంటకు వాడిపోవచ్చు. అది ఇంక కొంచెం గట్టి ఆకైతే తెల్లారితే వాడిపోవచ్చు. అవునా? ఉత్సవం జరిగే రోజు ఆకులు కడతాం మనం. ఏ సందర్భంలో కడతాం ఆకులు? శుభకార్యములు ఇంట్లలో జరిగేటప్పుడు, మ్యారేజ్ ఉత్సవం ఇంట్లో జరిగేటప్పుడు. అవునా? ఉత్సవం జరిగేటప్పుడు, మ్యారేజ్ జరిగేటప్పుడు మామిడి ఆకులన్నీ తోరణాలుగా కట్టేసుకుంటాం. అవునా? ఉత్సాహానికి గుర్తు. అదే చనిపోయినప్పుడు మామిడి ఆకులు తెచ్చి కట్టర్రా అంటే కడతారా? ఉత్సాహం. యేసుక్రీస్తు రారాజుగా పట్టాభిషేకం, లోకం మొత్తం మీద రారాజుగా పట్టాభిషేకం చేయబడిన ఉత్సాహములో మట్టలన్నీ తీసుకొచ్చి ఆ గాడిద ముందు పరుస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. గాడిద ముందు ఆకులను పరుస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క పట్టాభిషేకం ఎలా జరిగినది అంటే, ఇదిగో గాడిదనెక్కాలి, ఈయన దావీదు కుమారుడని జయము పొందాలి, దావీదు కుమారుడని జయ ఉత్సవము రావాలి. చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనికి మరొకసారి రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. లేదా జకరయ్య ఏమని ప్రవచించినాడో, పూర్వం ఉండిన ప్రవక్తలందరూ ప్రవచించిన మాటలు ఇదిగో దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడుతూ ఉన్నారు. ఒక పట్టాభిషేకం జరిగేటప్పుడు కలవరపాటు వస్తూ ఉంటుంది. ఆలోచించండి. ఎట్లా? ఈ దినానికి కూడా జరుగుతుంది. ఈ దినం జూన్ 4కి రిజల్ట్ వచ్చేస్తుంది. వీరు ప్రమాణ స్వీకారాలు పెట్టేసుకుంటారు.
గెలిచినోడు ప్రమాణం స్వీకారం చేస్తూ ఉంటే ఓడిపోయినోడు అంటుంటాడు. ఓడిపోయిన వాళ్ళు అబ్బా ప్రమాణ స్వీకారం అయిపోతుందిరా. కలవరపాటు, పట్టణం కలవరం పొందుతూ ఉన్నదే, యెరూషలేము కలవరం పొందుతూ ఉన్నదే. బాగా గమనించండి. గెలిచిన వారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఓడిపోయిన వారికి కలవరము వస్తూ ఉంటుంది. అవసరమైతే ఆ లైవ్ ఎవరైనా పెట్టిన ఆ టీవీ బంద్ చేయరా అంటే వేస్తారు. ఆ టీవీ బంద్ చేయి, నేను చూడను. అవునా కదా? క్రికెట్ మ్యాచ్ గిట్ట ఓడిపోతే ఎట్లా టీవీని బలగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో లేరా? టీవీలు బలగొట్టుకున్న వాళ్ళు అట్టనే కలవరపాటు. బాగా గమనించండి. పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పేరి. బాగా గమనించండి. కలవరపాటు వచ్చేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానం. ఇంతకీ యేసుక్రీస్తు రాజా కాదా? యేసుక్రీస్తు రాజా కాదా? అసలు ఆయన పుట్టినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం 32వ వచనం నుండి. లూకా సువార్త మొదటి అధ్యాయం యేసుక్రీస్తు గురించి ఏమని తెలియచేస్తున్నారో చూద్దాం. ఆయన గొప్పవాడై, ఇక్కడ అదే వాళ్ళు చెబుతూ ఉన్నారు, సర్వోన్నతుని కుమారునికి జయము. అవునా? యెరూషలేములో యేసుక్రీస్తు గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమేమి చెప్తున్నాడు? సర్వోన్నతుని కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఇదిగో యేసుక్రీస్తు వారు జన్మించే సమయంలో ఏమని తెలియచేస్తున్నాడో చూద్దాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. ఈయన ఇంకా శరీరధారిగా భూమి మీదకి జన్మించక ముందు చెప్పబడుతున్న మాటలు బాగా గమనించండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అందుకే దావీదు, నా సేవకుడైన దావీదు రాజై, నా సేవకుడైన దావీదు రాజై. అందుకే ఈ యేసుక్రీస్తు దేవుని రాజ్య సువార్త ప్రకటించేటప్పుడు యోహాను సువార్తలో చెబుతూ ఉన్నాడు, ఈ దొడ్డివి కానీ గొర్రెలు 10వ అధ్యాయంలో వేరే నాకు కలవు, వాటిని వీటిని ఏకం చేస్తాను. అప్పుడు రాజు ఒక్కడే, కాపరి ఒక్కడే. బాగా గమనించండి. ఈ దొడ్డివి కాని గొర్రెలు, ఇశ్రాయేలీలు కాని వారు ఉన్నారు. మనము కూడా రక్షింపబడాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. మనము కూడా ఆయన పిల్లలము, ఆయన సొత్తు. భూమి మీద, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను నిర్మించి ఉన్నాడు. ప్రతి జాతి మనుషులను భూమి మీద విస్తరింపచేసి ఉన్నాడు. ఆ ఒక్కడే ఆదాం. ఆ ఆదాములో నుండి వచ్చిన వారమే మనమంతా. ఇశ్రాయేలీలు కూడా ఆదాము నుండి వచ్చిన వారే, మనము ఆదాము నుండి వచ్చిన వారమే. ఇశ్రాయేలీల వరకే మాది దొడ్డి అనుకుంటూ ఉన్నా. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వారిని తోలుకొని వస్తా, వారును వీరును ఏకమవుతారు. మంద ఒకటి, కాపరి ఒకడే, రాజ్యం ఒకటే, రాజు ఒక్కడే. బాగా గమనించండి. ఇక్కడ అందుకే చెప్తున్నాను, ఆయన 33 ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు, యుగానికి 1000 సంవత్సరాలు. త్వరలో ప్రకటన గ్రంథం స్టార్ట్ చేస్తాయి. ప్రకటన గ్రంథం పైన యుగానికి 1000 సంవత్సరాలు. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు యొక్క పరిపాలన 1000 సంవత్సరాలేనా? ఆ తర్వాత ఎవరి పరిపాలన? ఎప్పుడైనా ఆలోచన చేసిర్రా? మళ్ళా సాతాను వచ్చి పరిపాలన చేస్తుందా?
మరి 1000 సంవత్సరాలకే పులి స్టాప్ ఎందుకు పెడుతున్నాం? పెట్టేది ఎవరు? మనమే కదా. అసలు భారతదేశంలో మీరు డైరెక్ట్గా చూడండి, భారతదేశంలో ఈ గొడవలు ఎందుకైతున్నాయో తెలుసా? క్రైస్తవుల మీద. బాగా గమనించండి, నేను చెప్తున్నా, నాకు ఇవి ఎదురైనాయి, ఇవి చాలాసార్లు ఎదురైనాయి. మీ యేసుక్రీస్తు వచ్చి 1000 సంవత్సరాలు కంటిన్యూ పరిపాలన చేస్తే, మేము 5 సంవత్సరాల పరిపాలన కొరకే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, దెబ్బలు తింటున్నాం, తన్నులు తింటున్నాం, జైలుకి వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మేము 5 సంవత్సరాల పరిపాలన కొరకే ఇన్ని పడరాని పాటలు పడుతుంటే, మీ యేసుక్రీస్తు వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తే అసలు మా పరిస్థితి ఏందిరా బాబు? అసలు భారతదేశంలో క్రైస్తవులే ఉండకూడదు. అందుకే క్రైస్తవులు ఉండకపోతే యేసుక్రీస్తు ఇక్కడ 1000 సంవత్సరాల పరిపాలన చెయ్యడు. ఇది అస్సలు జరిగే విషయం. ప్రేమణ సహోదరి సహోదరులారా, నా తోటి దైవజనులారా, ఆలోచించు. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, ఇది ఇప్పుడు మొదలైంది కాదు ఈ మాట. అది ఎప్పుడో మొదలై చాప కింద నీరులా వచ్చేస్తూ ఉన్నది. యేసు వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తే, మా 5 సంవత్సరాల పరిపాలన కొరకు ఎన్ని గొడవలండి. మనం న్యూస్లో చూస్తే బాంబులు వేసుకున్నారు, కత్తులు పెట్టి పొడుచుకున్నారు, అవునా? ఎన్ని సంవత్సరాల పరిపాలన కొరకు? 5 సంవత్సరాల పరిపాలన కొరకు కోట్ల రూపాయలు. బహుశా మీ దగ్గర కూడా వచ్చినాలే, ఓటుకి ఇంత ఇత్తా అని. తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు, తీసుకోని వాళ్ళు కూడా ఉండొచ్చు. మిమ్మల్ని ఏమంటలే భాగం నుంచి. ఎన్ని సంవత్సరాల పరిపాలన కొరకు? 5 సంవత్సరాల పరిపాలన కొరకు, అవునా? మరి ఇక్కడ ఏమని రాయబడ్డది? 33వ వచనం, బైబుల్ లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములో 1 కాదు 2 కాదు, ఎన్ని యుగాలంట? యుగ యుగములో. మరి మనం ఏం పెడుతున్నాం? 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు యేసుక్రీస్తు. 7 ఏళ్ళు ఇందైతుంది మధ్యాకాశములో, 7 ఏళ్ళు భూమి మీద శ్రమలుంటాయి. ఆ తర్వాత 7 ఏళ్ళు శ్రమలైన తర్వాత, 7 ఏళ్ళు విందైన తర్వాత దాన్ని ఎవరైనా కొనసాగింపు చెప్తుర్రా? విన్నారా ఎక్కడైనా? 7 ఏళ్ళు శ్రమలైన తర్వాత ఏమైందో కొనసాగింపు తెలుసా? 7 ఏళ్ళు విందైన తర్వాత కొనసాగింపు ఇంకేందో తెలుసా? ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానీ రాయని వాళ్ళు కానీ నేను చెప్పే మాట గమనించాడు. 7 ఏళ్ళు శ్రమలు భూమి మీదకి వచ్చును. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోవాలి. 7 ఏళ్ళు శ్రమలు భూమి మీదకి వచ్చును అని బైబుల్ ఎక్కడైనా రాయబడి ఉంటే 10,000 ఇస్తా, చూపియండి. నేను చెప్పినట్టే ఉండాలి బైబుల్లో. 7 ఏళ్ళు భూమి మీద శ్రమలు జరుగును. ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు భూమి మీద శ్రమలు జరుగును. ఏం ఇప్పుడు లేవా మీకు శ్రమలు? ఇప్పుడు లేవా కష్టాలు? ఇప్పుడు లేవా బాధలు? ఇప్పుడు లేవా సమస్యలు? అర్థమవుతుందా? దీన్ని కొనసాగింపు తర్వాత కేవలం మీకు క్వశ్చన్ వేసి వదిలేస్తున్నా అంతే, ఆలోచిస్తానికి. నెక్స్ట్, యేసుక్రీస్తు రాజ్యం అంట ఎన్ని సంవత్సరాలంట? యుగములు. ఆ రాజ్యమునకు ఎన్నటికి, ఈ మాట ఎక్కడ రాయబడ్డది? దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, ఎన్నటికీ అంతము లేని రాజ్యము. బాగా గమనించండి. 33వ వచనం మళ్ళా చదువుతున్న 30. మీరు దానియేలు గ్రంథం మీకు తెలుసు, ఇక తీయవద్దు. ఆయన యాకోబు వంశస్థులను యుగములను వేలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు చాలు. తర్వాత ఇంకొక వచనం చూద్దాం మనం. తర్వాత యోహాను సువార్త 18వ అధ్యాయం. సిలువ యేసే సందర్భం గురించి ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నాం.
18వ అధ్యాయం 33వ వచనం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజువు నీవేనా? ఇక్కడ క్వశ్చన్. ఒక రాజు ముందు మరొక రాజు. బాగా గమనించండి. ఒక రాజు ముందు మరొక రాజు. పిలాతు రాజు, గలిలయ ప్రాంతానికి పిలాతు రాజు. ఈ రాజు, పిలాతు అనే రాజు యేసుక్రీస్తుని అడుగుతున్నాడు, యూదులకు రాజువు నీవేనా? అప్పుడు యూదులు ఎవరి కింద ఉన్నారు? రోమా సామ్రాజ్యం కింద ఉన్నారు. అవునా? రోమా సామ్రాజ్యం కింద ఉన్నారు. వాళ్ళకి అప్పటికి రాజు ఉన్నాడా? లేడు. కానీ పిలాతు అడుగుతున్నాడు, నువ్వు యూదులకు రాజువా? యూదులకు రాజువా? యేసుక్రీస్తు వారి ఆన్సర్ చూద్దాం అని ఆయన అడగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. రివర్స్ క్వశ్చన్. నువ్వు యూదులకు రాజువా అంటే యేసు అంటున్నాడు, నీ అంతట నీవే ఈ మాట చెప్పుచున్నావా, లేదా ఎవరైనా ఈ మాట నీకు చెప్పి ఉన్నారా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. 35వ వచనం. అందుకు పిలాతు, నేను యూదుడనా? ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి గదా. ఇక్కడ బాగా గమనించాలి. నీ స్వజనంగమును, నువ్వు ఏ వంశములైతే పుట్టినావో, ఏ ఇజ్రాయేలీలైతే నువ్వు పుట్టినావో, ఇజ్రాయేలీలు అనగా 12 గోత్రాలు. బాగా గుర్తుపెట్టుకోండి. అప్పటికి ప్రత్యేక రాజ్యాలు ఏమీ లేవు. యూదా రాజ్యం లేదు, ఇజ్రాయెల్ రాజ్యం లేదు. ఎప్పటి నుంచి లేదు? నెబుకద్నెజర్ టైం నుంచి లేదు. బాగా గుర్తుపెట్టుకో. నీ స్వజనంగమును, నీ ప్రధాన యాజకులను, ఆనాడు ఉన్న యాజకులు, ప్రధాన యాజకులు కూడా ఆ పాత నిబంధనలో ఏం రాయబడ్డదో వారికి అర్థము కాలేదు. వీరే కదా నాకు నిన్ను అప్పగించినది, నువ్వేమి చేసితివని అడగగా 36వ వచనం. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. బాగా గమనించండి. నా రాజ్యము 5 సంవత్సరాలు పరిపాలన చేసే రాజ్యం కాదు. నా రాజ్యము ఎవరైనా ఇటు నుంచి అటు ఫిరాయిస్తే పడిపోయే రాజ్యము. ఫిరాయింపులతోని కొన్ని రాజ్యాలు పడిపోయినాయి, తెలుసు కదా. ఒక టైం బాగా గుర్తుందా? వాజ్పేయి గారు, మంచి వ్యక్తి వాజ్పేయి గారు, బీజేపీ ప్రధానమంత్రి వాజ్పేయి, చాలా మంచి వ్యక్తి, బీజేపీలో చాలా మంచి వ్యక్తి వాజ్పేయి గారు. అటువంటి మంచి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసిన 13 రోజులకే, ఎన్ని రోజులకే? 13 రోజులకే కొందరు ఫిరాయించేసేసారు. ఆ ప్రభుత్వం పడిపోయిందండి. భవిష్యత్తులో ఇంకా పడిపోయే ఉన్నాయి. అయితే బాగా గమనించండి. 13 రోజులకే. ఇక్కడ యేసు అంటుంది ఏంటంటే 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 2-3 నెలలకి, 5-6 నెలలకి పడిపోయే లాంటి రాజ్యము నా రాజ్యము కాదు. బాగా గమనించండి. నా రాజ్యము ఈ లోక సంబంధంగా ఉన్న పరిపాలన చేసే రాజ్యం వంటిది కాదు. ఈ లోక సంబంధంగా పరిపాలన చేసే రాజ్యం వంటిది కాదు. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని మళ్ళా క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. నువ్వు రాజువా అని మళ్ళా క్వశ్చన్ వేసినప్పుడు అని ఆయన అడగగా యేసు అంటున్నాడు, నువ్వన్నట్టే నేనే రాజునే. ఒక రాజు ముందు మరో వ్యక్తి నిలబడి నేనే రాజునంటే ఆ రాజుకి ఎట్లుంటుంది? బాగా గమనించండి. ఒక రాజు ముందు మరో వ్యక్తి నిలబడి నేనే రాజుని అంటే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? ఒక ప్రధానమంత్రి ముందు నిలబడి నువ్వు కాదు ప్రధాని, నేనే ప్రధాని అంటే ఎలా ఉంటుంది?
ఓ ముఖ్యమంత్రి ముందు నిలబడి నువ్వు కాదు ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అంటే ఎలా ఉంటుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు అంటున్నాడు నేనే రాజుని. యేసు అంత డైరెక్ట్గా నేనే రాజునని లోకానికి తెలియజేస్తే మనం ఏం చేస్తున్నాం? యేసు రాజుగా వచ్చుచున్నాడు. అర్థమవుతుందా? ఇదే పాడుతూ ఉన్నాం, ఇదే తెలియచేస్తూ ఉన్నాం. ఆలోచించండి. ప్రెసిడెంట్ గారు ఇటు బాగా గమనించండి. యేసు రాజుగా వచ్చుచున్నాడా, వచ్చి ఉన్నాడా? సరే, యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఏమంటున్నారో ముగిస్తాయిగా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చి తిమ్మని చెప్పాను. బాగా గమనించండి. తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చేసినారు. ఏ రోజు ఆ యొక్క ప్రాంతంలో, యూదయ ప్రాంతంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. సరాసరి ఏ రోజు రాజు దగ్గరికి జ్ఞానులు వెళ్ళినారు. వెళ్ళి ఏమడుగుతున్నారో తెలుసు ఆయనను గురించి? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఏమండి, సామాన్యమైన వాళ్ళందరికీ అర్థమైపోతుంది, క్రైస్తవులమైన మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. ఆలోచించండి. అందుకని నేను డైరెక్ట్ పెట్టిన అక్కడ క్రీస్తు యేసు యొక్క రాజుగా పట్టాభిషేకం. ఈ లోక పట్టాభిషేకములు 5 సంవత్సరాలు కావచ్చు, నెలలుగా ఉండొచ్చు, లేదా రోజులుగా ఉండొచ్చు. క్రీస్తు యేసు యొక్క పట్టాభిషేకం ఇప్పటికీ 2000 సంవత్సరాలు దాటిపోయినదండి. క్రీస్తు యేసు యొక్క పట్టాభిషేకం 2000 సంవత్సరాలు దాటిపోయిందండి. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, మరి ఆయన రాజుగా పట్టాభిషేకం చేస్తే ఆయన ప్రజలు ఎవరు? ఆ కాలానికి కాలం ఏ కాలం నుంచి ఏ కాలం వరకు? ఒక రాజ్యానికి హద్దులు ఉంటాయి. ఏంటి హద్దులు? ఓ రాజ్యానికి చట్టం ఉంటుంది. ఏంటిది చట్టం? ఇవన్నీ మీకు డౌట్గా ఉండొచ్చు. కాబట్టి దేవుని రాజ్యం బలంగా వచ్చు వరకు ఇక్కడ ఉన్నవారు, ఇక్కడ నిలిచి ఉన్నవారు మరణమును రుచి చూడరు అనేది త్వరలో పెట్టబోతూ ఉన్నాం. ఆ మీటింగ్కి వచ్చినప్పుడు అది మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు ఇది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. అప్పటి వరకు చూపిస్తా చూడండి ఆ రిఫరెన్స్. మార్క్స్ వార్త 9వ అధ్యాయం, మార్క్స్ వార్త 9వ అధ్యాయం తీయండి అందరూ ఒకసారి. తొమ్మిదో అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో, నేను చదువుతా, కన్ఫ్యూజ్ అవుతుంది అందరికి అర్థం కావటం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను. మరి ఇప్పటికీ ఉన్నారా వీళ్ళు? ఉంటే ఎక్కడున్నారు? ఇది ఎప్పుడు చెప్పిన మాట? 2000 సంవత్సరాల క్రితం సుమారు చెప్పిన మాట. ఇక్కడ నిలిచి ఉన్నవారు దేవుని రాజ్యం బలంగా వచ్చు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయంగా. రేపు రాబోయే మీటింగ్ హెడ్డింగ్ ఇదే. రేపు రాబోయే 10 మంది వచ్చినా చాలు, 10 మంది వచ్చినా చాలు. ఆ 10 మందికే తెలియదు. ఆ 10 మంది ఒక్కొక్కరిని 10 మందిని తయారు చేస్తే చాలు. నిన్న ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీరు ఒక్కొక్కరిని 10 మందిని ప్రేరేపించండి బైబిల్ ఇంకా చదవటానికి. బైబిల్ అర్థం కావాలి మనకి. ఇదిగో మాకు 5 సంవత్సరాల రాజ్యం కొరకు, 5 సంవత్సరాల రాజ్యం కొరకు 100 కోట్లు ఖర్చు చేసిన మాకు రాజ్యాధికారం దొరకట్లేదు. యేసుక్రీస్తు వచ్చి 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తే
మనం బతికేదే 70, 80, 100 సంవత్సరాలు. 1000 సంవత్సరాలంటే మా పిల్లల తరాలు 10 తరాలు గతించిపోయినాక కూడా మాకు రాజ్యాధికారం రాదా? ఆలోచించారు ఎప్పుడైనా ఇట్లా? మనం బతికేది 60, 70, 80 సంవత్సరాలు. అధిక బలం ఉంటే ఒక 100 సంవత్సరాలు వేసుకోండి. 100 సంవత్సరాలకు కూడా నేను ఇన్ని పోరాటాలు చేసి నాకు రాజ్యాధికారం రాకపోతే, సరే నాకు రాకపోయినా నా కొడుకైనా వస్తుందేమో, నా కొడుకు రాకపోయినా మనవనికైనా వస్తుందేమో, వాళ్ళ పిల్లలు అరే 10 సంవత్సరాలు గతించిపోయినా మాకు రాజ్యాధికారం రాకపోతే, మరి 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు చేస్తూ ఉంటే మరి మా పరిస్థితి ఏంది? అందుకే ఈ భూమి మీద, ఈ దేశమున క్రైస్తవులు ఉండొద్దు. ఎందుకు? క్రైస్తవులు ఎక్కువైపోతే యేసుక్రీస్తు రాజ్య పరిపాలన చేస్తాడు, మాకు రాజ్యాధికారము రాదు. కానీ యేసేమంటుండు? నా రాజ్యం 5 సంవత్సరాల రాజ్యం కాదు, 10 సంవత్సరాల రాజ్యం కాదు, నెలల రాజ్యం కాదు, రోజులుండే రాజ్యం కాదు, యుగ యుగములు ఉండే రాజ్యం. ఆ యుగ యుగములు ఎలా ఉంటుందో రాబోయే మీటింగ్లో తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు అందరు చెప్పండి, యేసుక్రీస్తు రాజుగా రాబోతున్నాడా? వచ్చి ఉన్నాడా? వచ్చి ఉన్నాడు కదా? వచ్చి ఉన్నాడా? ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక 10 మందికి దాన్ని నేర్పండి. మనం ఉన్న కాలంలోనే ఆయనను గూర్చి తెలియచేద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న అరుణ్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మీకు ప్రైజులు ఇచ్చేస్తాం. ఒకేసారి మీకు ప్రైజులు ఇచ్చేసి ఇక భోజనానికి వెళ్దురు, తినేసి ఇళ్ళకి వెళ్ళొచ్చు. మళ్ళీ తిని మళ్ళీ రండి కూర్చోండి అని ఇట్లా ఏం మిమ్మల్ని ఇసుకించాం. ఒక అర్ధగంట ఓపిక. అరుణ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ తలలు వంచండి, వీలైన వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, మహాగణుడా, నీకు వందనాలు నాయనా. చాలా నూతనమైన విషయాలు మేము తెలుసుకోవటానికి, మరికొన్ని విషయాల గురించి మరింత లోతుగా మేము ధ్యానించటానికి మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనసారా స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. అలనాడు పౌలు గారు సువార్త ప్రకటించగా అనేక మంది లేఖనాలను పరిశోధించిన నీ వాక్యం సెలవిస్తున్నది. మేము కూడా ఈ చెప్పబడిన వాక్యములను ధ్యానించి ప్రభా ఇంకా నూతనమైన విషయాలు తెలుసుకోవటానికి సహాయం చేయండి. ఇంతవరకు ఈ కూడికను ఘనముగా జరిగించినందుకు వందనాలు. ముందున్న సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి నిన్న ఎగ్జామ్ రాసిన వారు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలా క్వశ్చన్ పేపరు చాలా టఫ్గా ఇచ్చిన క్వశ్చన్ పేపర్ నాకు తప్ప ఎవరికి తెలియదండి. కనీసం నా భార్య పాస్టమ్మ అంటే మీకు అర్థమైద్దాం, పాస్టమ్మకు కూడా తెలియదు, మా పిల్లలకు కూడా తెలియదు. మా పిల్లల్ని అయితే మీరు ఎగ్జామ్ కూడా రాయొద్దన్న, ఎందుకంటే మా పెద్దోడు బాగా బైబుల్ వాడు క్వశ్చన్లు తయారు చేస్తాడు, వాడు రాస్తాడు కూడా. అటువంటి జ్ఞానం ఇచ్చిండు దేవుడికి మా పెద్దోనికి. అయినా మీరు రాయొద్దని చెప్పేసిన న్యాయబద్ధంగా ఉండటానికి అస్సలు పేపర్ ఎక్కడ లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడ్డా. బయట జిరాక్స్ తీపిస్తే కూడా ఎక్కడైనా జిరాక్స్ షాప్లో ఇబ్బంది అవుతుందేమో అని ప్రింటరే ఇంటికి తెచ్చుకొని ఇంట్లోనే తీసేసేసి అట్లా చేసినాం. కాబట్టి కష్టపడి రాసిర్రు, చాలా సంతోషం. ఎందుకు ఆ పత్రికల మీద ఇచ్చిన పత్రికలు అర్థమైతే పాత నిబంధన అర్థమైపోద్ది, కొత్త నిబంధన విషయాలు కూడా అర్థమైపోతాయి. అందుకే రోమా పత్రిక తీసుకున్నా. ఆలోచన చేయండి. నిన్న ఆ పేపర్ కూడా చాలామంది మాకు అర్థం కాలే, అయోమయంగా ఉందని చెప్పారు. అసలు పత్రికలే అయోమయం. మీకు ఒక రిఫరెన్స్ చూసుకోండి కావాలంటే. పౌలు రాసిన పత్రికలు అర్థం కావాలంటే చాలా కష్టం. పేతురు రాసిన 2వ పత్రిక చూసుకోండి ఒకసారి.
పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. 15-16 వచనాలు. ఏముంది ఒకళ్ళు గట్టిగా చదవండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎంచుకొనుడి. అలాగా మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి ఇక్కడి నుంచి చూడండి, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు మనం గ్రహించటానికి కష్టమైన అన్నది బైబులే చెబుతుంది. పౌలు రాసిన పత్రికలు మనం గ్రహించడానికి కష్టమైనది అన్నది నేను చెప్పట్లే. ఏం చెప్తుంది? బైబులే చెప్తుంది. అందుకే పత్రికల మీద తీసుకున్నా నేను. 11 రోజులు టైం పట్టింది నాకు. 11 రోజులు టైం పట్టింది. అందుకే మీ క్వశ్చన్ పేపర్ కూడా మీకే ఇచ్చేస్తా అని చెప్పిన. మీరు వెళ్ళి మీ పాస్టర్ల గల చూపియండి. ఎక్కడైనా ఏదైనా తప్పు ఉంటే దాంట్లో కింద నా నెంబర్ ఇచ్చిన, నాకు ఫోన్ చేసి మీరైనా మాట్లాడచ్చు, మీ పాస్టర్ గారితోనైనా మాట్లాడవచ్చు, పర్వాలేదు. కాబట్టి ఆలోచన చేయండి. బైబుల్ చెప్తుంది పౌలు రాసిన పత్రికల్లో కొన్ని కష్టమైనవి అర్థం కావటానికి. కాబట్టి ఆ రీతికి ఇచ్చిన నేను సమయం పోనేను. అయినా కూడా నాకు సంతోషం ఏంటంటే, ఒక సిస్టర్ నా మెంటాలిటీ ఎట్లుందో దేవుడు నాకు ఎట్లా ఆలోచించిండో, నిన్న పరీక్ష రాసిన వార్లలో ఓ సిస్టర్ సేమ్. మేము నిన్న పేపర్ దిద్దేటప్పుడు అందరు ఉన్నారు చాలామంది. అందరి ముందే పేపర్ దిద్దినాం, గోల్మాల్ కాకోకుండా అందరి ముందే పేపర్ దిద్దినాం. అందరు చూసుకుంటా, ఎవరు ఎటు కదలటానికి బెసకటానికి కూడా అవకాశం లేకోకుండా దిద్దేసినాం. ఓ సిస్టర్, ఆమె పేరు మల్లేశ్వరం ప్రాంతం నుండి అశ్విని, కే అశ్విని 126కి 120.5 వచ్చింది. ఉన్నారా సిస్టర్? ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? గాడ్ బ్లెస్ యూ. నిన్న మేము అనుకుంటున్నాం సేమ్ నా మెంటాలిటీ ఎట్లుందో సిస్టర్ గారి మెంటాలిటీ. అసలు కన్ఫ్యూజ్ అసలు ఆ క్వశ్చన్ ఎట్లా చేసిన అంత ఖచ్చితంగా చేసింది నేను క్వశ్చన్ పేపర్ని. కానీ నాకు అనిపించింది రాత్రి పండుకునేటప్పుడు ఆలోచించిన, ఎట్ట రాసిర్రు వీళ్ళు పిల్లలు, సిస్టర్ ఎట్ట రాసిందంటే నేను అనుకున్న, అప్పుడు అన్న మా వాళ్ళతో కొందరితోనన్నా,